చదువు అనేది ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు ఆ హక్కును కూడా దూరం చేసుకుంటూ కార్పొరేట్ కబంధాల కింద పేద ప్రజలను అణచివేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. 70,000 కోట్లు వారి యొక్క మంత్రివర్గంలో ఉన్న వారికి కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్ 75,000 కోట్లు ఇచ్చిండు. అందులోకెళ్ళి 7,500 కోట్లు ఇస్తే అయిపోతుండగా ఈరోజు మనం చూసుకుంటే సిరిసిల్లలో ఒక పద్మశాలి కుటుంబానికి చెందిన వ్యక్తి ఓ పిల్లోడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టలేదని చెప్పి అందరం కూడా అవమానిస్తే పోయి సూసైడ్ చేసుకున్నాం. వరంగల్లో అమ్మాయి 10,200 కోసం చనిపోయిందండి. అంటే వీరు విలాసంగా హెలికాప్టర్లలో తిరగాలి, విలాసమైన కార్లలో తిరగాలి, ల్యాండ్ క్రూజర్లలో తిరగాలి, కానీ పేద పిల్లలు మాత్రం 10,000 ఫీజు కట్టలేక సర్టిఫికెట్లు ఇవ్వక హాల్ టికెట్ ఇవ్వక సావాలనా? ఈ 22 మంది కూడా ప్రభుత్వ హత్యలు కావా? వీళ్ళు పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టే కదా. నీ చేతులు ఉండి నువ్వు ఎందుకు చేయలేవు? గత ప్రభుత్వం బకాయిలు నేను ఇయ్యన్నావు, మళ్ళీ 2.5 సంవత్సరాలు బకాయిలన్నా నువ్వు ఇవ్వాలి కదా. అంటే కేవలం వాని మీద వీడు వీని మీద వాడు చెప్పి కాలయాపన చేస్తారు. గత ప్రభుత్వం కట్టిన సెక్రటరీ కావాలి, గత ప్రభుత్వంలో వాడిన కార్లు కావాలి, గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న జీతాలు మీకు కావాలి, గత ప్రభుత్వంలో వాడిన ప్రజాభవన్లు మీకు కావాలి. కానీ గత ప్రభుత్వంలో బకాయిలు మేము ఇవ్వమంటే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బకాయిలు వేరే ట్యాక్సులు మీరు తీసుకోలేదా? నేనేమంటే శశబిషలకు పోయి అబద్ధాలు చెప్పి ఆడంబరాల ముచ్చట్లు చెప్పకుండా మీరు పిల్లల ఫీజులు ఇవ్వండి. ఈ పిల్లల ఫీజులు మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ 15న జరిగే బీసీ విద్యార్థుల పోరు దీక్ష తర్వాత ఖచ్చితంగా మీ పడతాం. అసెంబ్లీలో మీరు బడ్జెట్ ప్రవేశపెట్టే కన్నా ముందే ఖచ్చితంగా పూర్తి స్థాయి ఫీజులు చెల్లించాలి. గ్రీన్ ఛానల్ ద్వారా అదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం 117 కాన్స్టిట్యున్సీలలో ఒక 10 కాన్స్టిట్యున్సీలన్నా కట్టండి.